మరి సూర్యనారాయణ స్వామి యొక్క మరి యజుర్వేదంలో రెండు భాగాలు ఉన్నాయి. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. ఒక వేదం నేర్చుకోవాలంటేనే 12 సంవత్సరాలు పడుతుంది. 12 సంవత్సరాలు. మరి అలాంటి చేసి ఒక వేదాన్ని ప్రతిపాదించాక ఆ వేదమే యజుర్వేదం. మరి శుక్ల యజుర్వేదం అంటారు. ఆ యొక్క శుక్ల యజుర్వేదం సూర్య భగవానుడికి చాలా ఇష్టమైంది శుక్ల యజుర్వేదం. అలాంటి సూర్య సూక్తముతోటి స్వామికి ఆరాధన జరుగుతోంది. మరి చక్కగా మరి ఆ యొక్క సూర్య వాతాజోతోయో అభిరక్షాతిత్మనా ప్రజా పూపోషపురుదా విరాజతి ఉదుత్యం జాతవేద సందేవం వాహంతి కేతవాః ఆగాతర్గరథేన సూర్యత్వచ మధ్వా యజ్ఞగసమంజాతే తం ప్రద్వధాయం వేనశ్చోదయచిత్రం దేవానాం సూర్యాత్ సర్వం తదింద్రదేవసే तरविश्वदर्शतो ज्योतिष्कृदाति सूर्या रूपं कृणुते द्योरुपस्थे अनन्तमन्यदृशादस्य पायः कृष्णमन्यद्धरितः सम्भारन्ति पन्महाव आदिसूर्यवलादित्यमहाव आसि महस्ते सुतो माहिमापानस्य అంటే మంగళవాద్యముల నడుమ మరి వేదమంత్రములతో అదేవిధంగా సంగీతముతోటి ఈ యొక్క సూర్యనారాయణ స్వామి కీర్తన స్వల్పంగా ఏదన్నా
ముందుగా స్వామివారి యొక్క సంకీర్తన పిమ్మట స్వామికి పీఠ పూజ జరిగిందండి. పీఠ పూజ అంటే ఆ పీఠ పూజలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం 4 యుగాలు ఆధారం చేసుకొని ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్య అంటే పంచధర్మాసనాలు కూడా ఆవాహన చేసుకొని తర్వాత సూర్యనారాయణ స్వామిని ఆవాహన చేసుకొని పీఠ పూజ కార్యక్రమాన్ని నిర్వహించి స్వామికి దర్పణం ఉంచడం జరిగింది. దర్ప ఆ దర్ప ఎందుకయ్యా అంటే మనకి ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి అనేటువంటి తిరిగి వస్తుంది. రథ సప్తమి. ఆ సప్తమి నాడు పెద్దలు చెప్తారు ఏమని, అయ్యా రథసప్తమి వచ్చింది, ఈ సప్తమి రోజున జిల్లేడాకు కానీ, రేగి ఆకు కానీ, చిక్కుడాకు కానీ శిరస్సున భుజముల పైన ఉంచుకొని స్నానం చేయండి అని చెప్తారు. అదేవిధంగా గ్రహణములు సంభవించినప్పుడు మరి మన ఇంట్లో వాడుకునేటువంటి వస్తువులు కొన్ని ద్రవ్యాలు ఉంటాయి. మరి సంవత్సరాలు, నెలలు వాడుకునేటువంటి వస్తువులు మరి ఊరగాయ పచ్చళ్ళు కానీ మరి ఇతరత్రమైన ద్రవ్యాలు ఉన్నట్లయితే ఆ ద్రవ్యాలలో దర్భ వేస్తారు. ఎందుకంటే దర్భ పవిత్రం, మిగతాన్ని కూడా అపవిత్రమే. కాబట్టి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క ఉషాదేవి సమేత సూర్యనారాయణ స్వామి కళ్యాణంలో ఏవైనా అపవిత్రములు జరిగితే అది యొక్క అపవిత్రాలని కూడా మరి పవిత్రం కావాలి అని చక్కగా మరి స్వామికి అమ్మవార్లకు దర్భన ఉంచి మరి ఆ దర్భతో పీఠ పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరి సప్త మహాసప్త సప్తద్వీపా సుందర సప్త జన్మగతం పాపం మఖవే రథసప్తమి. ఒక్కసారి అందరూ కూడా చెప్పండి. ఆ యొక్క సూర్యనారాయణ స్వామికి మనస్సులో నమస్కారం చేసుకొని చెప్పండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేదం మహాద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్త జన్మ కృతం పాపం మఖరే రథసప్తమి. మరి మనం సప్త జన్మలలో ఏమైనా పాపకర్మలు చేస్తే సప్త జన్మ కృతం పాపం. మరి ఈ జన్మలో ఈ యొక్క సూర్యనారాయణ స్వామి కళ్యాణం చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క పాపములన్నీ కూడా నశించిపోవాలి అని ఆ యొక్క శ్లోకాన్ని చెప్పుకున్నాం. ముందుగా ఇందాక మనం చెప్పుకున్నామండి. మరి సూర్యుడికి రథసారథి అసలు ఎవరు, ఎక్కడి నుంచి ఉద్భవించారు అని చెప్పుకుంటూ పోతే ఈ యొక్క సూర్యునికి రథసారథి అనూరుడు అంటారు. ఈ యొక్క అనూరుడిని అన్నుడు అని కూడా అంటారట. అనూరుడు అంటే కాళ్ళు ఉరువులు, అంటే కాళ్ళు ఉరువులు లేనివాడు, తొడలు లేనివాడు. మరి ఈ యొక్క లేనివాడు కాబట్టి ఈయన అనూరుడు అని అంటారట. మరి ఈయన్ని సూర్యనారాయణ స్వామి రథసారథిగా ఎందుకు ఎంచుకున్నారు అటువంటి సందర్భాన్ని చెప్పుకుంటూ పోతే